దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నాం. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా మానవ శాస్త్రం విషయం గురించి తెలుసుకుందాం. మానవ శాస్త్రంలో మనము మనలను గూర్చి అధ్యయనం చేస్తాం. ఇంతకంటే వ్యక్తిగతమైనది కానీ లేదా ఆచారాత్మకమైనది కానీ మరొకటి ఉండదు. మానవ శాస్త్రంలో అంటే మన గురించి అధ్యయనం చేసే దానినే మానవ శాస్త్రము అంటారు. నేను ఎవరిని, నేనెందుకు భూమిపై ఉన్నాను, నేను ఎందుకు ఆలోచించి అనుమతి కలిగి ఉండగలుగుతున్నాను, జీవితంలో నా ఉద్దేశం ఏమిటి, నేనెక్కడికి ప్రయాణం చేస్తున్నాను, ఇలాంటి ఎన్నో అంతిమ ప్రశ్నలకు మానవ శాస్త్రంలో సమాధానాలున్నాయి. కొంతమంది స్త్రీలు వచ్చి నీవెవరు, నీవెక్కడి నుండి వచ్చినవని, కొంతమంది వలస వచ్చిన వారు ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ ప్రజల్ని నీవెవరు, నీవెక్కడి నుండి వచ్చినవు అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మానవ శాస్త్రంలో ఇలాంటి ప్రశ్నలు మనకు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మానవుడు 6వ దినంలో సృష్టించబడ్డాడు కనుక మానవుడు సృష్టికే మకుటం వంటి వాడుగా, ప్రత్యేక సృష్టి తనకంటే తక్కువ సృష్టికి ఆయనే రాజై దానిని లోపర్చుకొనుచున్నాడు. మానవ శాస్త్రంలో దేవునితో మానవునికి ఎలాంటి సంబంధం ఉంటుందో తెలుస్తుంది. మానవుడు దేవుని స్వరూపం నందు సృష్టించబడ్డాడు. తాను ఎలా పని చేయాలి, దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలనేది నేర్చుకోవాలి. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు మరియు మన నుంచి ఏమి కోరుచున్నాడో గ్రహించాలి. బైబిల్ పరమైన మానవ శాస్త్రంలో గర్భవిచ్ఛిన్నము, సానుభూతి, మరణము, స్వలింగము, సంపర్కము, లింగ మార్పిడి, పర్యావరణము, పరిరక్షణ మొదలగు ఖచ్చిత విషయాలు నేర్చుకుంటాం. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన అంశాలను క్రైస్తవ ప్రపంచం దృక్పథంలో చూచుటకు బైబిలు మానవ శాస్త్రం దోహదపడుతుంది. బైబిల్లో మానవ శాస్త్రం దృక్పథం అబద్ధం తత్వజ్ఞానాన్ని తప్పని నిరూపిస్తుంది. దేవుడి మానవుని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి మనము కూడా ఆలోచించాలి. మనం పొందుకున్న జ్ఞానమంతా అనగా నిజమైన ఆరోగ్యకరమైన జ్ఞానమంతా 2 భాగాలుగా ఉంది. దైవ జ్ఞానము మరియు మనలను గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానము మరియు మానవుని గూర్చిన జ్ఞానము చేతిలో చేయి వేసుకుని పోయినట్లు ఉండాలి. అదేవిధంగా లేఖనాల్లో దేవుడు మానవుని గూర్చి చాలా వ్రాయించాడు. ప్రతి లేఖనం మనకు ప్రయోజనకరమైనది. 2 తిమోతి 3:16-17 కనుక మనము పఠించి మేలు పొందుకోవాలి. ప్రత్యేకంగా దేవుని సేవ చేయువారు దీనిని మనస్కరించాలి. వారు ఇతరులను ప్రేమించి వారికి సేవ చేయటం ద్వారా యేసును ప్రేమించిన వారవుతారు. కాబట్టి ఆ పనిని దేవుడు మెచ్చుకునే రీతిలో మత్తయి సువార్త 25:21 చేయాలంటే ఈ అంశంను గూర్చి అధ్యయనం చేయాలి. క్రీస్తు శిష్యులుగా దేవునికి సంతోషం కలిగించే రీతిలో బ్రతకాలంటే దేవుడు మనుష్యులుగా మన యొద్ద నుండి ఏమి కోరుచున్నాడో తెలుసుకోవాలి. వ్యక్తిగతమైన దేవుడు మానవునిపై మాన్యతతోనూ దేవుని సేవించే ఉద్దేశంతోనూ నేరుగా సృష్టించాడు. కాబట్టి మనమేమి చేయాలో తెలుసుకోవాలంటే ముందుగా మనమందరము తెలుసుకోవాలి. ఈ విశ్వము కోట్ల సంవత్సరాలుగా పరిణామం చెందుకుంటూనే రాలేదని, దానిని దేవుడు ఆకస్మికంగా 6 24 గంటల దినాల వ్యవధిలో
సృష్టించాడని మరియు ఈ విశ్వము పురాతనమైనది కాదని, భూమి కొన్ని వేల సంవత్సరాల క్రిందటే సృష్టించాడని బైబిల్ చెప్తుంది. బైబిలు సామాన్య రీతిలో చదివి అర్థం చేసుకుంటే ఈ విషయం స్పష్టం. ఈ వాదంలోనే దేవుని గొప్పతనము, దేవుని శక్తి, దేవుని మహిమ కనబడుతుంది. నెహెమ్యా 9:6, యెషయా 44:24, ఇర్మియా 32:17, అపోస్తల కార్యము 14:15, హెబ్రీ 1:10, ప్రకటన 4వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు మనకి కనబడుతూ ఉంటుంది.